హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలో అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే నేను ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను. సో అవి ఎలా ఉన్నాయి, వాటి రివ్యూ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ ఈ గ్లాస్ ఐటమ్స్ని అయితే పర్చేస్ చేశానండి. పర్లేదు, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ లేకుండా నీట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాక్ అయితే చేశారండి. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చేశారు, బాగుంది. క్వాలిటీ కూడా గ్లాసెస్వి చాలా బాగున్నాయండి. ఇవి మొత్తం నాకు ఓపెన్ చేయడానికే కొంచెం టైం అయితే పట్టిందనమాట. గ్లాస్ జార్స్ కాబట్టి నీట్గా వాళ్ళు ప్యాక్ అయితే చేశారండి, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. ఇలా థర్మాకోల్తో అయితే వ్రాప్ అయితే చేశారు. సో గ్లాస్ క్వాలిటీ కూడా ఎలా ఉందంటే చాలా బాగుందండి. బాగా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు, నీట్గా అయితే ప్యాక్ అయితే ఉంది. గ్లాస్ కూడా క్వాలిటీ అయితే బాగుందండి, బాగా వెయిట్ కూడా ఉన్నాయి గ్లాసెస్ కూడా. సో నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చిందండి. దీనికైతే నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలాగా నేను పికిల్స్ వేసుకోవడానికి అయితే ఈ సిరమిక్ జార్ని అయితే నేను పర్చేస్ చేశానండి. ఇది కూడా మనం తెలుగులో అయితే జాడీ అంటాం కదా, అలాగా కంటైనర్ అనమాట. జాగా ఈ జాడీలో మనం పికిల్స్ వేసుకోవచ్చు, అలాగే ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇది ఉప్పు వేసుకోవడానికని పర్చేస్ చేసుకున్నాను. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి, నీట్గా అయితే ప్యాక్ చేశారు. చూస్తున్నారు కదా, లోపల కూడా బాగా థర్మాకోల్ పెట్టేసి ప్యాక్ చేశారండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. చాలా టైట్గా పెట్టారండి, డ్యామేజ్ అనేది లేకుండా. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే పైన మూత మాత్రం జస్ట్ మనం తీసి పెట్టడమే అంతే, ఇదేం ఫిట్టింగ్గా అయితే ఉండదు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీంట్లో మీకు ఏది కావాలో అది అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మంచి గ్లాస్ జార్ అండి, బాగా వెయిట్ కూడా ఉంది. మన హోమ్కి మంచి షో కూడా ఇస్తుందన్నమాట, కిచెన్కి. ముందుండే కాలంలో ఉప్పులు ఊరగాయలు అయితే ఇలా జాడీలోనే వేసుకుంటున్నారు. ఇప్పుడైతే అందరూ ప్లాస్టిక్ సామాన్లలో వేసుకుంటున్నారండి. సో అలా ఉండకుండా ఇలాగా మనము మంచిగా ఇలాంటి కంటైనర్స్ కన్నా తీసుకోగలిగితే మంచి కిచెన్ కూడా లుక్ అయితే వచ్చేస్తుందండి. దీని క్వాలిటీ అయితే ఆసమ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి.
ప్రోడక్ట్ వచ్చేసి నేను ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నానండి. పోర్టబుల్ ఫ్యాన్ చిన్నది. మన కిచెన్లో ఉంటున్నప్పుడు, మనం వంట చేస్తున్నప్పుడు, మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఈ ఫ్యాన్ అయితే చాలా యూజ్ అవుతుంది. చార్జబుల్ పోర్టబుల్ ఫ్యాన్ అన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్ నేను అన్ని మార్క్స్ అయితే ఇవ్వలేనండి. ఎందుకంటే ఇది ఛార్జింగ్ పెడతాము కదా, పెట్టిన కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇదైతే వర్క్ అవుతుంది. అది కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తే కనుక ఛార్జింగ్ అయితే అయిపోతుందండి. ఫ్యాన్ అయితే లోగా వస్తుంది గాలి. సో దీనికైతే నేను రివ్యూ అంతా ఇవ్వలేనమాట, ఎందుకంటే నాకు అంతగా అనిపించలేదు. సో మీకు నచ్చితే తీసుకోండి. బట్ ఓవరాల్గా అయితే మనకి యూస్ఫుల్ ప్రోడక్టే అనమాట. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం కిచెన్లో కుకింగ్ చేస్తున్నప్పుడు కానీ, మనకి ఇలా చెమట అనిపిస్తున్నప్పుడు ఈ ఫ్యాన్ అయితే బాగా యూజ్ అవుతుంది. అయితే చీటికి మాటికి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉండాలండి. ఓకే అని చెప్తాను. ఈ ప్రోడక్ట్ అయితే దీనికి ఇలాగా స్టాండ్ అయితే ఇచ్చారు, అలాగే ఛార్జర్ కూడా ఇచ్చారండి. ఇంకా మంచి కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఉంటాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.